నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా కాన్ఫరెన్స్ కి నిత్య అటెండ్ అవుతుందా? నిత్య మేడం మన కంపెనీ డైరెక్టర్ కాదు కదా సార్. 1:30కి లంచ్ సార్. లంచ్ కి నిత్య నాతో జాయిన్ అవుతుంది కదా? అర్థమైంది సార్. ఏమర్థమైంది సార్? అదే ఇప్పుడు నిత్య మేడం మీ దగ్గరికి రావాలి అని, అంతే కదా సార్? ఇంత లేట్గా అర్థం చేసుకుంటే ఎలా చారి? న్యూ బ్లేడ్ లా షార్ప్ గా ఉండాలి. 101 సార్లు షేవింగ్ చేసుకున్న బ్లేడ్ లా ముద్దు బారిపోయేంటి? నేను మొద్దునే సార్, కానీ మీరంత మేధావి అయ్యుండి మేడం గారు వస్తున్నారా అక్కడ ఉన్నారా అని నన్ను అన్నిసార్లు అడిగే బదులు మేడం గారికి మీరే ఒక కాల్ చేసి రమ్మని చెప్పొచ్చు కదా సార్. అయినా మీరు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్? నేను లాజిక్ మిస్ అవ్వలే చారి, నా ఈగోని మెయింటైన్ చేస్తున్నాను. ఈగోనా? ఎస్, నా అంతటి నేను బయటపడడానికి నా ఈగో ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు సలహా చెప్పావు కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓహో, సో కాల్ నిత్య. మహానుభావులు. సార్ రింగ్ అవుతుంది సార్. శ్వేత, ఫోన్ ఎవరో చూడు. జై సార్ మేడం. ఏ ఇటు. గుడ్ మార్నింగ్ జై. వెరీ గుడ్ మార్నింగ్ నిత్య. వేర్ ఆర్ యూ? హోమ్ స్వీట్ హోమ్. ఇంట్లో ఏం చేస్తున్నావు? నీకు మరింత అందంగా కనిపించడానికి లిక్విడ్ డైట్ చేస్తున్నాను, క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను. ఓ, అయితే నేను కాల్ చేసి వేస్ట్ అనమాట. ఎందుకు జై? నీతో కలిసి క్యాలరీస్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ క్యాన్సిల్ చేస్తాను. నో 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 జై, ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. నాతో కాఫీ తాగడానికి వస్తావా? వై నాట్? మరి నీ క్యాలరీస్? నువ్వు నా ఎదురుగా ఉంటే చాలు జై, నా ఇష్యూస్ అన్నీ బర్న్ అవుతాయి. వాట్ అబౌట్ యువర్ మామ్? మామ్ ఏంటి? ఆంటీ బెడ్ రెస్ట్ లో ఉన్నారు కదా, నువ్వు తన పక్కనే ఉండాలేమో. అదేం లేదు జై, మామ్ మార్నింగే బెడ్ దిగారు, నాతో పాటు వాక్ చేశారు, స్విమ్ చేశారు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆర్ యు షూర్? నేను హ్యాపీగా ఉంటే మా మామ్ హ్యాపీగా ఉన్నట్టే జై. కావాలంటే మా ఇంటికి వచ్చి మామ్ని చూడు. దెన్ వి షల్ మూవ్. ఓకే, విదిన్ 10 minutes I'll be there. Get ready. Bye. Bye జై. డ్రైవర్, నిత్య వాళ్ళ ఇంటికి పోని. ఏమైనా మీరు గ్రేట్ సార్. ఎందుకు జారి? అంటే మీ ఈగోకు మీరు పగోడవనందుకు. సెటైరా? రామరామా, మీకు సెటైర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను కదా సార్. అసలు ఈ రోజు షెడ్యూల్ అంతా ఏం చేయమంటారు సార్? త్రో దెమ్ అవుట్. అన్ని క్యాన్సిల్ చేయి. ఇక నుంచి నువ్వేం ప్లాన్ చేసినా అందులో నిత్య పార్టిసిపేషన్ కంపల్సరీ. మర్చిపోకు. ఇనుములో ఒక హృదయం మొలిచిందనుకున్నాను. మొలిచిన హృదయం మొత్తం ఇనుమునే మింగేసింది. నువ్వు పోనీ. ఏంటి మేడం అంత హ్యాపీగా ఉన్నారు?
చాలా చాలా హ్యాపీగా ఉంది శ్వేత. కాసేపట్లో నేను జై కలవబోతున్నాం, కలిసి కాఫీ తాగబోతున్నాం, ఎన్నో కబుర్లు చెప్పుకోబోతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై సార్ ఇక్కడికి వస్తున్నారా మేడం? ఎస్, నా కోసం జై వస్తున్నాడు. రిమెంబర్ శ్వేత, నా జై నా కోసం మాత్రమే వస్తున్నాడు. మామ్ కోసమో ఆ మంగ కోసమో కాదు, ఓన్లీ ఫర్ మీ. నా కోసం మాత్రమే వస్తున్నాడు. బట్ మేడం, పెద్ద మేడం ఏమంటారో? నా జైతో నేను కాఫీ తాగడానికి వెళ్తే మామ్ కింటి ప్రాబ్లం ఏమంటుంది? అసలు ఎందుకంటుంది? ఆహా, అదేం లేదు జై. మామ్ మార్నింగే బెడ్ దిగారు, నాతో పాటు వాక్ చేశారు, స్విమ్ చేశారు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మామ్ ఈజ్ ఆల్ రైట్ అని జైతో చెప్పాను. జై వచ్చేసరికి మామ్ బెడ్ పై ఉంటే నేను అబద్ధం చెప్పాననుకుంటాడు. ఏంటలా చూస్తున్నావు? నేను జైకి అబద్ధమే చెప్పాను, కానీ దాన్ని నిజం చెయ్యాలి. చేస్తాను. మామ్, 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 హౌ ఆర్ యు మామ్? పెయిన్ తగ్గిందా? లిటిల్ బెటర్, కానీ ఇంకా పెయిన్ అయితే ఉంది. రా మామ్, బెడ్ దిగు. దా. ఎందుకు బేబీ? దిగి వాక్ చేయి మామ్. వాట్ బేబీ? ఇంకో 24 అవర్స్ వరకు డాక్టర్ స్ట్రెయిన్ తీసుకోవద్దని చెప్పారు కదా. డాక్టర్ 1,00,000 చెప్తారు మామ్, కానీ నీ విల్ పవర్ ఏమైంది? నీలాంటి ఐరన్ లేడీ ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ చెప్పాడని బెడ్ మీద ఉండిపోతారా ఏంటి? హా? నేను కూడా నీలాగే థింక్ చేసుంటే ఆ వీల్ చైర్ కి పర్మనెంట్ అయి ఉండేదాన్ని. ఎలాగైనా లేచి నడవాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా నడుస్తున్నాను. నేనే ఇంత రిస్క్ చేయగలిగితే నా మామ్వి నువ్వు. టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, స్టేట్ లో నంబర్ 1 బిజినెస్ ఉమెన్, ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్వి. నువ్వెంత చేయాలి మామ్? ఇప్పటికిప్పుడు నేను బెడ్ దిగి ఏం చేయాలి బేబీ? నువ్వు బాగున్నావని తెలియాలి మామ్. ఎవరికి? జైకి. కాసేపట్లో జై ఇక్కడికి వస్తున్నాడు మామ్. తనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను. నీ పెయిన్ తగ్గింది, హ్యాపీగా ఉన్నావని జైతో చెప్పాను. సో జై ముందు నువ్వు హ్యాపీగా ఉండాలి. అయితే ఇదంతా నా కోసం కాదన్నమాట. నేను జైతో హ్యాపీగా ఉండటం కోసం నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నటించలేవా మామ్? నేను మంగళ యాక్ట్ చేయగలనని నీ ముందు ప్రూవ్ చేసుకున్నాను. నా కోసం హ్యాపీగా ఉన్నట్టు నువ్వు జై ముందు ప్రూవ్ చేసుకో. లే మామ్, లే, పద. ప్రాక్టీస్ చేయాలి. పద. బేబీ, అది కాదు బేబీ. కమ్, యు క్యాన్. పద మామ్. బేబీ, కమ్, యు క్యాన్. Yes. Yes.
కమ్ ఆన్ మామ్, వాక్. వన్ స్టెప్. యే, గుడ్ ఇంప్రూవ్మెంట్ మామ్. నాకంటే నీకే విల్ పవర్ ఎక్కువ ఉంది. నాకున్నది విల్ పవర్ కాదు బేబీ, నీపై అంతులేని ప్రేమ. ఈ ప్రాక్టీస్ చాలు మామ్. ఇప్పుడు నీకు నువ్వుగా బెడ్రూమ్ లోకి వెళ్ళు. జై వచ్చాక నీకు నువ్వుగా బయటకొద్దు గాని. గో మామ్, గో గో. స్టే హియర్ శ్వేత. మామ్ కి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు. ఎస్ మామ్. You can go. Go, Mom. మామ్ సెట్ అయింది. మరి ఆ మంగ అదెక్కడుంది శ్వేత? ఫ్రూట్స్ కొనడానికి బజార్కి వెళ్ళింది మేడం. వావ్, జై వచ్చే టైంకి అది ఇంట్లో లేకుండా ఈ నాళ్ళకొక్క మంచి పని చేసింది. నీకేం కావాలమ్మా? వంకాయలు. ఇవి యాపిల్ కాయలమ్మా. మరి వెదురుగా పెట్టుకొని ఏం కావాలి అని అడుగుతావేంటి? ఇచ్చే బేరం చెప్పు. డజన్ 500. నా ఆస్తులు రాసివద్దు. ఇవి సిమ్లా యాపిల్స్ అమ్మా. చా, నేను అమలాపురం యాపిల్స్ అనుకున్నానులే. అమలాపురంలో యాపిల్స్ పండవమ్మా. పండుతాయో ఎండుతాయో 100 రూపాయలు ఇస్తాను. ఎన్ని పళ్ళు ఇస్తావో చెప్పు. డ్రైవర్, కాస్త స్పీడ్గా వెళ్ళు. ఈ పాటికి నిత్య రెడీ అయి ఉంటుంది. ఇంపాసిబుల్ సార్. మేడం రెడీ అవడానికి కనీసం ఇంకొక అరగంట అయినా పడుతుంది. నిత్య మీనాక్షి లెక్కాచారి. అలంకరణ విషయంలో ఆడవాళ్ళందరూ ఒకటే సార్. ప్రతి అమ్మాయి ఈ ప్రపంచంలో తాను మాత్రమే అందగతని అనుకుంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దుకోవడం కోసం ఎంత సమయమైనా వెచ్చిస్తుంది. బట్ అందరిలో నిత్య టైం వేస్ట్ చేచ్చారి. డ్రైవర్, నువ్వు వెళ్ళు. ఏ డ్రైవర్, కారాపు కారాపు అయ్యా. నేను వెళ్ళమంటే నువ్వు ఆపమంటావేంటి చారి? మీరు చెప్పింది నిజం సార్. ఏంటి నిజం? నిత్య మేడం అందరిలాంటి ఆడపిల్ల కాదు అన్నారు కదా, అది. ఇప్పటికే లేట్ అయిందంటే కారాపి డిస్కషన్ అవసరమా? మనం నిత్య మేడం గారి ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు? ఎందుకంటే మేడం గారే రెడీ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసారు. వాట్? ఎక్కడ? అక్కడ. నిత్య అక్కడేం చేస్తుంది? మీకు అర్థం కాలేదా సార్? మేడం గారు యాపిల్స్ బేరమాడుతున్నారు. నిత్య రోడ్డు పక్కన ఫ్రూట్స్ కొంటుందా? మేడం గారు అప్పుడప్పుడు చేసే చిత్రమైన పనుల్లో ఇదొకటి. ఎదుగో బాబాయ్. 100 నోట్ చూపించి అడుగుతుందేంటి? మీరు మరీను ఆవిడ 100 రూపీస్ యాపిల్స్ కొంటున్నారనమాట. 100కి ఎన్ని యాపిల్స్ వస్తాయి చారి? నాలాంటి తెలివైన వాడు బేరం ఆడితే ఓ 4-5 వస్తాయి సార్. నాకు తెలిసి నిత్యకి బేరం ఆడే తెలివితేటలు లేవు. మహా అయితే 3 యాపిల్స్ తీసుకుంటుంది. మనం వెళ్ళి 5 యాపిల్స్ ఇప్పిద్దాం. నిత్యకి 2 యాపిల్స్ సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా సార్. రండి సార్, నేను బేరం ఆడి ఓ 5 యాపిల్స్ కి తగ్గొడేస్తాను. ఆటోమేటిక్ గా మీరు అన్న సేవింగ్ అవుతుంది. ఓకేనా? రండి రండి, దిగండి. రండి సార్.
మా తల్లి నీతో వాదించడం నా వల్ల కాదు. చివరాఖరికి 8 కాయలు ఇస్తాను, తీసుకో. చూడండి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే నా ఆస్తులు అమ్ముకోవాలి. వందకి 8 యాపిల్సా? ఆస్తందుకులే, యాపిల్స్ ఇవి చాలు. అరే ఇంకోటి తీసుకున్నావేంటమ్మా? కొసరు ఏ ఇవ్వా? 9. పొద్దున్నే భలే బేరం దొరికింది. బాధపడకు బాబాయ్, నా బోని చాలా మంచిది. మధ్యాహ్నంకంతా నీ బండి మొత్తం ఖాళీ అయిపోతుంది చూడు. 100కి 9 కాయలు ఇస్తే ఎందుకు ఖాళీ అవదమ్మా? వస్తానులే బాబాయ్. మళ్ళీ రాకమ్మో తల్లో, పొద్దున్నే ఎదవ బేరం తగిలింది. జోకు. గ్రేట్ నిత్య. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను మేడం. సార్ ఫోన్ చేయగానే 5 మినిట్స్లో మీరు రెడీ అయ్యి రోడ్డు మీదకి రావడం ఏమిటో. వేస్ట్గా వేస్ట్ చేయకుండా 100కి 8 యాపిల్స్ కొనడం ఏమిటో, పైగా కొసరుగా ఇంకొక యాపిల్ తీసుకోవడం ఏమిటో. ఇదంతా మీకు ఎలా సాధ్యమైంది మేడం? ఎలా అంటే నేను కోటేశ్వరరాలి కూతుర్ని కదా. నాకేదంతా మామూలు విషయం. యూనో, ఐ లైక్ ఇట్ నిత్య. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను తక్కువ అంచనా వేశాను. ఎనీవేస్, కరెక్ట్. ఎందుకు? కాఫీ షాప్కి వెళ్దామని చెప్పాను కదా. ఎప్పుడు? ఇందాక సార్ మీకు కాల్ చేసి చెప్పారు కదండి. అందుకే కదండి మీరు రోడ్డు మీదకి రెడీ అయ్యి వచ్చింది. అమ్మాయి గారికి కాల్ చేస్తే నేను తగిలానన్నమాట. అవును అవును, అందుకే వచ్చాను. దెన్ లెట్స్ గో నిత్య. విల్ గో. రండి మేడం. రండి. పదండి, మీరు పదండి సార్. పదండి. కమాన్ నిత్య, గెట్ ఇన్. అది ఫ్రూట్స్ మామ్ కి ఇవ్వాలి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. కమాన్ నిత్య, కాఫీ దగ్గర ఇంటికి వెళ్తాం కదా. దా. త్వరగా కూర్చోండి మేడం. సారీ సార్, స్టాఫ్ చెక్స్ అన్ని ప్రిపేర్ చేసావా? చేసేసాను సార్. కన్స్ట్రక్షన్ సైట్ కి కంకర సిమెంట్ అవి పంపించావా? పంపించేసాను సార్. ఈ రోజు మీనాక్షిని మూవీకి తీసుకెళ్ళాలి కదా. నేను బుక్ అయ్యాను. కమాన్ నిత్య, గెట్ ఇన్. శ్వేత, జైతో కాఫీ షాప్ కి వెళ్ళడానికి ఏ డ్రెస్ అయితే బెటర్? ఇదెలా ఉంది? చాలా బాగుంది మేడం. నీ బొందలా ఉంది. వైట్ అంటే పీస్. జైకి నాకు మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ పీస్ కాదు.